హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ వేళ కోడి పందాల నిర్వహణకు బరులకు సిద్ధం చేసుకుంటున్న సంగతి అయితే తెలిసింది. అయితే కోడి పందాలకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు అయితే జారీ చేసిందండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ నాడు కోడి పందాల నిర్వహణకు బరులను సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే కోడి పందాలకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. కోడి పందాలు సంబంధిత బెట్టింగ్ కార్యకలాపాలను నిషేధించే చట్టాలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే జిల్లా అధికారులను అయితే ఆదేశించింది. సంక్రాంతి పండుగ వేళ కోడి పందాల నిర్వహణలో కోళ్ల కాళ్లకు కత్తులు కట్టడం ద్వారా జీవ హింసకు పాల్పడుతున్నారని, అలాగే అక్రమ మద్యం, జూదం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చోటు చేసుకుంటున్నాయని, వాటిని నిలువరించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పలు పిటిషన్లు అయితే దాఖలయ్యాయి. ఈ పిటిషన్ల పైన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి విచారణ చేపట్టారు. అన్ని జిల్లాల్లో జంతువులపై క్రూరత్వాన్ని నిరోధించే సంఘాలు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులు అలాగే తహసీల్దార్లకు జంతు సంక్షేమ సంస్థల ప్రతినిధులతో కూడిన ఉమ్మడి తనిఖీ బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోడి పందాల వేదికలను గుర్తించాలని జిల్లా కలెక్టర్లను అయితే ఆదేశించారు. అవసరమైతే సిఆర్పిసి 144 సెక్షన్ కూడా అమలు చేయడం ద్వారా కోడి పందాలు జరగకుండా చూడాలని చెప్పారు. ఇందుకోసం ఉపయోగించే పరికరాలను, బెట్టింగ్ డబ్బును స్వాధీనం చేసుకోవాలని కూడా అధికారులను జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్య అయితే తెలిపారండి. ఇక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.